అతను ఏంటంటే తన బ్యాక్గ్రౌండ్ స్టోరీని చెప్పుకోలేదు, నాకు ఇది పొజిషన్ ఇది. సో దానివల్ల రిజెక్ట్ చేశారని అనుకుంటున్నారా మీరు? దానివల్ల రిజెక్ట్ చేస్తారు అని అనుకోవట్లేదు. వాళ్ళు ఏం చూస్తున్నారంటే మల్టీ టాలెంటెడ్ అయి ఉండాలి అని చూస్తున్నారు. సో అతనిలో ఓన్లీ ఒకటే ఉంది, మల్టీ టాలెంటెడ్ కాదు కాబట్టి వాళ్ళు రిజెక్ట్ చేశారు అనేది నా ఒపీనియన్. అసలు అందరూ ఎందుకు బిగ్ బాస్కి వెళ్దామని కోరుకుంటున్నారు? టు గెట్ ఫేమ్, టు గెట్ రికగ్నైజ్డ్. మరి ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ వెళ్ళారు, బిగ్ బాస్కి వెళ్ళారు, తర్వాత వాళ్ళు మోర్ ఛాన్సెస్ కదా. ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్ దే ఆర్ గెట్టింగ్ మోర్ ఛాన్సెస్, దేర్ ఇన్స్టా పేజ్ ఇస్ గెట్టింగ్ మోర్ ఫాలోవర్స్. అండ్ మోర్ ఓవర్ సీజన్ 2 విన్నర్ కౌశల్, స్టిల్ హీ ఈస్ నాట్ గెటింగ్ ఎనీ ఛాన్సెస్. He's getting offers in serials, not in social media, but he's getting somewhat. They are getting popular. బిగ్ బాస్ అగ్ని పరీక్షలు ఫెయిర్ చేయమంటారా? కంటెస్టెంట్స్ ఓన్లీ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్స్ తీసుకుంటారు. ఫెయిర్ అన్ఫెయిర్ అని నేనేం జడ్జ్ చేయను, బట్ ఏం చెప్పగలనంటే లోపలికి వెళ్ళాక ఓన్లీ ఒక్కటి చూసి వాళ్ళు ఇవ్వట్లేదు. మల్టిపుల్ టాలెంట్ ఉండాలి అనుకుంటున్నారు, కానీ కామన్ పీపుల్లో మల్టిపుల్ టాలెంట్ ఉండడం అనేది చాలా రేర్. సో వాళ్ళు ఏదైతే యూనిక్నెస్ ఉందో ఏదో ఒక్కటి అయినా చూసి రికగ్నైజ్ చేసి పెట్టారనేది నా ఒపీనియన్. చెప్పాలి, ట్రాన్స్పరెన్సీ లేదు, అది రికార్డింగ్ షో కదా, రికార్డ్ చేసి. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొంతమంది చిన్నపిల్లలు వస్తే లైక్ నీ ఏజ్ ఎలిజిబుల్ కాదు, లేకపోతే ఇంకొకరు వస్తే నీకు ఒక్కటే టాలెంట్ ఉంది ఫిజికల్గా, ఎవరైనా కొంచెం ఓల్డ్ పీపుల్ వస్తే మీరు అక్కడ ఇమ్మడలేరు, అందులో వాళ్ళతో పాటు ఉండలేరు, మీరు ఫిజికల్ టాస్క్స్ ఇవన్నీ మీరు బేర్ చేయలేరు అని చెప్తున్నారు. సో వాట్ దే ఆర్ సీకింగ్ అంటే మల్టిపుల్ టాలెంట్. సో కామన్ పీపుల్స్కి అది యూజువల్గా ఉండదు కాబట్టి ఇలా మల్టిపుల్ కాకుండా వాళ్ళు ఏ స్ట్రాంగ్ స్కిల్ ఉంది, వాళ్ళు ఫిజికల్గా లేకపోతే మెంటల్గా స్ట్రాంగ్ అనేది చూసి వాళ్ళు రికగ్నైజ్ చేసి తీసుకుంటే బెటర్. అండ్ కంటెస్టెంట్స్ కూడా జడ్జిని డిఫెండ్ చేస్తే కూడా రేట్ చేస్తారు. I did not see that episode. Maybe వాళ్ళు ఎదురు సమాధానం చెప్పినా సరే ఎదురు సమాధానం చెప్పడం అనేది నేను ఇప్పటివరకు చూడలేదు. స్టార్టింగ్ లో అలా కౌంటర్ చేయడం వల్ల కూడా వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారు. Obviously that's a recorded show, so we can't know what's happening behind కదా. So we can see only few episodes whichever that they were getting it outside, that's it. అంటే సీజన్ 9 ఓన్లీ 2 కామనర్స్ని వాళ్ళ తీసుకుంటా అన్నారు కదా. సీజన్ 10 ఒక 10 మెంబర్స్ కామనర్స్, ఒక 10 మెంబర్స్ సెలబ్రిటీస్ అయితే ఎలా ఉంటుంది అంటారు షో? Maybe it would be competitive for people who got popular. కామన్ పీపుల్స్ అండ్ ఫేమ్ పీపుల్. సో ఇది ఫైనల్గా ఏంటంటే ఇంకోటి గంగవ్వ మీరు వినే ఉంటారు కదా, తనని తీసుకున్నారు, తనకి ఫిజికల్గా ఏం ఆడలేదు, సీజన్ ఓల్డ్ 60 years అబోవ్. ఇప్పుడు మరి కామనర్స్కి ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు దాని మీద? ఆల్రెడీ షీ ఈస్ పాపులర్, దే నో దట్ షీ కెన్ డూ సంథింగ్ కదా. ఆల్రెడీ ఆవిడకి సోషల్ మీడియాలో ఫేమ్ ఉంది. సో ఆవిడని తీసుకుంటే మేబీ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ పెరుగుతుంది, ఆవిడని చూస్తే కనుక టీఆర్పీ అని వాళ్ళకి ఉండొచ్చు, అందుకే తీసుకున్నారు ఓల్డ్ అయితే. ఇప్పుడు కూడా అగ్ని పరీక్ష పెట్టి మొత్తం అందరు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు.